గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జలవనరుల శాఖ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలకు ఒక్కో సీఈకి పర్యవేక్షణ అధికారిగా బాధ్యతలు. శ్రీకాళహస్తిలో పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 25,000 మందికి పట్టాలను అందించే దిశగా కార్యాచరణ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటి పట్టాల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కన్నబాబు. కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ పెట్టినా అక్కడికి వస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక. విశాఖ ఋషికొండ బీచ్ కు అంతర్జాతీయ గుర్తింపు. ప్రపంచంలో 8 బీచ్లలో విశాఖకు స్థానం దక్కడంపై మంత్రి అవంతి శ్రీనివాసరావు హర్షం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో జలవనరుల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఆ శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. భారీ, మధ్య, చిన్న తరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతో పాటు ఒకే ప్రాంతంలో ఉన్న అన్ని రకాల జలవనరుల శాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా పునర్వ్యవస్థీకరణ చేశారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచారు. తీసుకోనా మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి ఒక్కోదానికి ఒక్కో సీఈని పర్యవేక్షణ అధికారిగా బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ప్రాదేశిక ప్రాంతాలుంటాయి. 6 ఈఎన్సీలను నియమించి వారికి కూడా బాధ్యతలు పంచాలని నిర్ణయించారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలకు ప్రత్యేకంగా ఈఎన్సీలుంటారు. ప్రాదేశిక సీఏలు స్థానంలో కూడా 3 సీనియర్ అధికారులకు ఈఎన్సీ క్యాడర్లో బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం 3 ఈఎన్సీలుంటే కొత్తగా మరో 3 ఈఎన్సీ పోస్టులను మంజూరు చేశారు. దీంతో రాష్ట్రంలో ఈఎన్సీల సంఖ్య 6కు చేరుకుంటుంది. సీఏ పోస్టులను 19 నుంచి 22కు, ఎస్సీల పోస్టులు 47 నుండి 57కు, ఈఈల పోస్టులు 206 నుండి 234కు, డిఈఈల పోస్టులను 678 నుంచి 892కు, ఏఈఈల పోస్టులను 2436 నుండి 2796కు, టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 129 నుండి 199కి, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 173 నుండి 242కు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 346 నుండి 398కి, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ల సంఖ్యను 31 నుండి 45కు, సూపరింటెండెంట్ల సంఖ్యను 187 నుండి 238కి, రికార్డ్ అసిస్టెంట్ల సంఖ్యను 134 నుండి 205కు పెంచారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టుల అవసరమవుతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షించారు. చనాక, కొరాటా ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌస్, కెనాళ్లను 2021 జూన్లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మధ్య తరహా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్తో పాటు ఉన్నతాధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టును అభివృద్ధి చేయడానికి ప్రాణరహిత ప్రాజెక్టుపై అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాకు కుప్పి ప్రాజెక్టు, మహబూబ్ నగర్ జిల్లాలో గుట్ట ప్రాజెక్టు, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే పిలిచి
పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లాలో గోదావరి కరకట్టల పనులను వచ్చే వానాకాలంలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని కోనారెడ్డి చెరువుకు శాశ్వత ప్రాతిపాదికన మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పరకాల నియోజకవర్గం పరిధిలోని కోనాయామకులు ఎత్తిపోత పథకంలో మిగిలిపోయిన పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం చేపట్టాలని, దీనికోసం వెంటనే సర్వే నిర్వహించాలని సీఎం ఆదేశించారు. హుజూర్ నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని చెరువులకు శాశ్వత ప్రాతిపాదికన మరమ్మతులు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రులు సి లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ విప్లు బాల్కా సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, రేఖానాయక్, ఆత్రం చక్కు, హనుమంత్ షిండే, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజు శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. మలిదశ ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఉరందూరు గ్రామం వద్ద మలిదశ ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించి సభావేదికపై 5 మంది మహిళలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం సభావేదిక వద్ద స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి 6,000 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. జగనన్న వీలైనా ఒక 4-5 కార్యక్రమాలు చెప్పాక మూర్చబడిపోయారు. మేడం యజ్ఞాన్ని చెప్పమంటారు. 31 కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్ని గుర్తుపెట్టుకోవడం చాలా. జగనన్న కాలనీలో మోడల్ హౌస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ఫైళ్లను ఆవిష్కరించారు. దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో చిత్తూరు జిల్లాలో 2,50,000 మందికి, ఒక శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే 25,000 మందికి నివాస స్థల పట్టాలను అందించే దిశగా కార్యాచరణ చేపట్టారు. 167 ఎకరాల్లో రూపొందించిన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో 6,232 ఫ్లాట్లలో 4,298 ఫ్లాట్లను పట్టణ పేదలకు కేటాయించగా 465 ఫ్లాట్లు శ్రీకాళహస్తి రూరల్, 1,468 ఫ్లాట్లు ఏర్పేడు రూరల్కు చెందిన పేదలకు కేటాయించారు. తొలి విడత ఇళ్ల నిర్మాణంలో భాగంగా 5,548 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టారు. మరోవైపు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పచ్చదనం పెంపొందించేందుకు 8,600 మొక్కలను కూడా నాటామని ప్రజలకు పిలుపునిచ్చారు. జగనన్న కాలనీలో ఇంటి స్థలాలు నిర్మించుకోవడానికి ప్రజలకు 3 దశలుగా అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి నాణ్యమైన సామాగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్ ఛార్జీలు లబ్ధిదారుల చేతికి ఇస్తుంది. మీరే దగ్గరుండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు. నిర్మాణ సామాగ్రి లబ్ధిదారులు స్వయంగా కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. దీనికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. డిస్కెంటింగ్, కొత్త పిల్లర్స్ కి, కొత్త స్కాబ్ కి కొంత, ఇలా విడుదల వారీగా నిధులు మంజూరు చేస్తారు. 3 లక్షల దాకా ఉద్యోగాలన్నీ కూడా, కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ కూడా తీసేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు వచ్చిన 3 నెలల్లోనే ఈ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ప్రారంభించి దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ మీ ఇంటి ముందుకే వచ్చి మీకు ప్రభుత్వ పథకాలు ఏం వస్తూ ఉన్నాయో అన్నీ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, 1వ తేదీనే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం 5 గంటలకు మొదలైతే సాయంత్రం లోపల 96%, 95% ఒక్క రోజులోనే ఇచ్చే పరిస్థితి ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు కల్పించారంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలా ఏ విధంగా పాలన సాగుతా ఉంది రాష్ట్రంలో. 87,74,000 అక్క చెల్లెమ్మలకు 6,792 కోట్ల రూపాయల అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగే చేయూత. ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి అని అంటే ఆ అక్క చెల్లెమ్మను చెయ్యి పట్టుకొని నడిపించి 8,30,000 ఇల్లు, ఇది కాక 2,62,000 టిడ్కో ఫ్లాట్స్ అన్ని కలిసి సాక్షాత్తు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల చేతులు
పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి కన్నబాబు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంటి పట్టాల పథకంతో రాష్ట్రంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ శాఖ మరియు మార్కెట్ శాఖ మంత్రులు శ్రీ కురసాల కన్నబాబు గారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా యాదవ్ గారిని కోరుతున్నాం. ఇవ్వాల్సిందిగా కామశెట్టి వెంకట సత్యబాబు గారిని కోరుతున్నాం. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి రేవు ముత్యాలరాజు గారికి వారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా మన కమిషనర్ కేవీ పద్మావతి గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ఆర్డీఓ గారు శ్రీ లక్ష్మారెడ్డి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన నిడదవోలు మున్సిపల్ కమిషనర్ గారు పద్మావతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ వెలగన జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. రైతులకు 35,000 రూపాయల పరిహారం ఇవ్వకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలు అడ్డుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అసెంబ్లీ ఎలా జరుగుతుందో చూస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా గుడివాడలో మాట్లాడిన ఆయన రైతుల సంక్షేమం కోరుకునే ఏకైక పార్టీ జనసేన అన్నారు. భూమి హక్కు లేక కౌలు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులు బాధలు పడుతుంటే వాలంటీర్లు ఏం చేస్తున్నారు? ఒకేడాది మద్యం ఆదాయాన్ని వదులుకుంటే రైతులకు పరిహారం ఇవ్వొచ్చు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగినా వస్తాం. మీరు సై అంటే మేము సై. అమరావతిలో పెట్టుకుంటారా, వైజాగ్లో పెట్టుకుంటారా, పులివెందుల్లో పెట్టుకుంటారా? అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ పెట్టినా అక్కడికి వస్తాం. అసెంబ్లీని ముట్టడిస్తాం. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడో లేడో తెలియని జనసేనను చూసి భయపడుతున్నారు. మాట్లాడితే సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నా అంటున్నారు. జగన్కు ఏ వ్యాపారాలు లేవా? కేవలం రాజకీయాలు చేస్తున్నారా? సీఎం సాబ్కు చెబుతూ ఉన్నాం. 10,000 రూపాయలు విడుదల చేయండి. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు 35,000 రూపాయలు విడుదల చేయకపోతే రైతులు, నిరుద్యోగులు అందరూ కదిలిరండి. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. అయ్యా బాబు సీఎం గారు అంటే వినడం లేదు. రైతు కోసం జనసేన పార్టీ ఉంది అని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అడుగుతాం. అరే కలెక్టరేట్ లో మాకు ప్రజల పక్షాన వచ్చి ఈ వినతి పత్రం అందం చేయడం ప్రజాస్వామ్యంలో ఒక లక్షణం. డిబేట్ ఉండటం, ప్రశ్నించడం, రోడ్ల మీదకి వచ్చి మా నిరసనను తెలియజేయటం ప్రజాస్వామ్యంలో ఏ పొలిటికల్ పార్టీకే కాదు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క పౌరుడికి ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు. అంటే మీరు చేస్తే రాజకీయం కాదు, మేము చేస్తే రాజకీయం అండి. ఎందుకు మీకు తెలియజేసుకుంటుంది, మేము ఎందుకు రోడ్ల మీదకి వచ్చాం? రాష్ట్రంలో వచ్చే ప్రతి 100 రూపాయలు దాంట్లో 40 రూపాయలు వ్యవసాయం నుంచే వస్తుంది, రైతే ఇస్తాడు. అది అంటే దాదాపు మనకి 9 లక్షల పైచిలకు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం అయితే దాంట్లో 3,30,000 కోట్ల పైచిలకు కేవలం వ్యవసాయం మీదే వస్తుంది. అంటే మనం సంపాదనలో రాష్ట్ర ఉత్పత్తిలో వచ్చేది 40. ఈరోజు జనసేన తలపెట్టిన రైతులకి మద్దతుగా, నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి మద్దతుగా అన్ని జిల్లాల మెయిన్ హెడ్ క్వార్టర్స్ కలెక్టరేట్లో మేము రైతుల పక్షాన నిలబడుతూ కలెక్టరేట్ వినతి పత్రాలు అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను మచిలీపట్నం రావడం జరిగింది. కార్యాలయానికి, కలెక్టర్ గారి కార్యాలయానికి అందజేశాం. ఎందుకంటే ప్రభుత్వం మాకు రోడ్ల మీదకి రావాలి సరదా కాదు, పరిస్థితులు ఇబ్బంది కలిగించాలి అంతకంటే కాదు. కాకపోతే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే మటుకు ఖచ్చితంగా పరిస్థితులు ముందు ఎక్కువ అవుతుంది తప్ప. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రోడ్ల మీద ఇబ్బంది, ప్రజలకి ప్రజాజీవనాన్ని ఇబ్బంది కలిగించకుండా మీరు దృష్టిలో పెట్టుకొని రైతులకు అండగా నిలబడండి. తక్షణమే 10,000 ఇవ్వండి, 35,000 వెంటనే మీకు ఎప్పుడు కుదిరితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు ఖచ్చితంగా ప్రకటించండి. లేని పక్షం ఇందాక మేము సభలో చెప్పినట్టుగానే వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడైతే చేస్తాం. ఖచ్చితంగా రైతాంగానికి అండగా అసెంబ్లీని ముట్టడి చేస్తాం. దీన్ని వైసీపీ ప్రభుత్వం మర్చిపోకూడదు. సీఎం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మర్చిపోవద్దు. దయచేసి దీనిని మేము వస్తుంది, ప్రజలు రైతాంగం కన్నీళ్లు పెడుతున్నారు, వారికి అండగా ఉండండి. వారికి మీరు ఎంతో కొంత ఉదారంగా మీరు బయటికి రండి. దాదాపు 17,500 కోట్లు మీరు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ సంవత్సరం వదులుకొని మీరు రైతాంగానికి తక్షణం నిలబడాల్సిందిగా. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రోడ్డు ఆర్చి విషయంలో తలెత్తిన వివాదంతో 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో 30 మందికి గాయాలయ్యాయి. పోలీసుల వల్లే మరియమ్మ చనిపోయిందంటూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. న్యాయం చేయాలంటూ 2 వర్గాల జనం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. అయితే ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వెనకుండి దాడి చేస్తున్నారని ఓ సామాజిక వర్గం ఆరోపిస్తోంది. ఎంపీ ఎమ్మెల్యేలకు ఎలాంటి సంబంధం లేదని, రోడ్డు ఆర్చి విషయంలో 2 వర్గాల మధ్య వివాదం తలెత్తిందని చెబుతోంది మరో వర్గం. ఇంతకీ ఈ గొడవకు అసలు కారణంపై స్పష్టత రాలేదు. కాగా వెలగపూడిలో అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న ఆందోళనకారులు ధర్నాకు దిగారు. మరియమ్మ మృతదేహంతో నిరసన చేపట్టారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ సురేష్ నమోదు చేసి అరెస్టు చేయాలని నిరసనకారులు భీష్మించి కూర్చున్నారు.
వెళ్ళిపోతామండి. మేము రాజధానిలో ఎక్కడ చోటు సార్ మాకు మేము బతకలేము. మేము సారు జగన్ గారు మేము మాత్రం సపోర్ట్ తీసుకుని ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకుంటా. మా పిల్లలు వర్ధంతి గాని జయంతి గాని బొమ్మ పెట్టింది మేము. మా ఆడవాళ్ళని అసభ్యంగా ఫోటోలు తీసి కేసు అయింది. కేసులో ఓడిపోయారు, శిక్షలు పడి. కానీ ఇవాళ మళ్ళీ అక్కడ ఆ కక్షతో మళ్ళీ అక్కడే ఆర్చి పెట్టి జగజ్జీవనరావు కాలనీ చేయాలి, ఇక్కడ మాలపల్లి అనేది ఉండకూడదు అనేది కాన్సెప్ట్ తో ఒక ఎమ్మెల్యే గారు ఒక ఎంపీ గారు మాట్లాడుకొని చేసినటువంటి పని. ఇక్కడ కొత్త వాళ్ళు మాకు తెలియని ఊరోళ్ళు ఉంటారండి. 3 ఆటోలు జనం వచ్చారండి. ఏ ఊరోళ్ళు వాళ్ళు? 3 ఆటోలు జనం ఏ ఊరోళ్ళు? మాకు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు. ఎవరు వేశారు? లేకపోతే పోలీసులు వేయాలి. కొత్త వాళ్ళు అంటే వాళ్ళేగా మరి. ఎవరండి పంపించింది? కావాలని చేసినటువంటి కుట్రండిది. మాలల్నే ఉంచకూడదు అని కావాలని చేసినటువంటిది. రోడ్డు ఎమ్మటి ఉన్నారు, మెయిన్ రోడ్డు ఎమ్మటి మాలలు వీళ్ళని ఉంచకూడదు కావాలని చేశాడు. రౌడీని పంపించాడు, పోలీసులకు చెప్పారు, వీళ్ళందరూ వాళ్ళకి రక్షణగా ఉన్నారు. మమ్మల్ని ఇలా రక్తాలు వచ్చేటట్టు కొట్టారు. ఏం గొడవ? అది ఆర్చి పెట్టాలని వస్తున్నారు. మాలపల్లిలో బాబు జగజ్జన్ ఆర్చి అని పెట్టాలని వస్తున్నారు. దాని దగ్గర చిన్న గొడవ అయింది. దానికి సురేష్ దగ్గరికి వెళ్ళి సురేష్ దగ్గర విశాఖ ఋషికొండ బీచ్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. బ్లూ ఫ్లాగ్ బీచ్ సరసన ఈ ఋషికొండ బీచ్ చేరడంతో విశాఖ ఖ్యాతి మరోసారి ప్రపంచ దేశాలలో మార్మోగింది. ప్రపంచంలో 8 బీచ్లలో విశాఖకు స్థానం దక్కడంపై మంత్రి అవంతి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. బ్లూ ఫ్లాగ్ జెండాను బీచ్ పరిసర ప్రాంతంలో ఆవిష్కరించారు. ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రావడంతో కేంద్రం ఇచ్చే నిధులతో మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పారు. In various locations and other parts. And also in beaches, 100% is there. I compliment all the state government and all the ministers who are now present and officials. So that beaches में होता है. तो आइए एक जन आंदोलन शुरू करें कि जो अपने जगह जो बीचेस है ये भारत का वैभव है, एक वैभव है और वो एक जन आंदोलन में तब्दील हो। कल ही प्रधानमंत्री जी ने मन की बात में ये कहा है कि सिंगल यूज प्लास्टिक से मुक्ति दिलाएंगे, उसका भी हम कार्यक्रम तैयार कर रहे हैं। अच्छे हो, उपयोगी हो, ये होना बहुत महत्वपूर्ण है। और इसलिए अब जो वहाँ जो सारे आप अधिकारी और मंत्री हैं, मैं एक जगह से यहाँ से अनाउंस कर रहा हूँ, वहाँ आप भी फिजिकली ब्लू फ्लैग लगाइए। ये मैं आप सबसे दरख्वास्त करता हूँ। और जहाँ दुनिया की टूरिस्ट आएंगे कहेंगे भारत देश मंत्री आए हैं, परमार जी आए हैं, చాలా గర్వంగా ఫీల్ అవుతూ మరి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా టూరిజం పరంగా మరి మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాం. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 7.5 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా 4 కోట్లేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఒక 3.5 కోట్లేమో మెయింటెనెన్స్కి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి గారిని మనం కోరింది ఏంటంటే దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ గుజరాత్ తర్వాత అతిపెద్ద తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఒక్క బీచే కాకుండా కర్ణాటక లాంటి చిన్న రాష్ట్రానికి 2 బీచెస్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. మన రాష్ట్రం by 78% and
విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోవిడ్ స్టాఫ్ నర్సుల జీతాలు చెల్లించాలని కోరుతూ నర్సులు ఆందోళనకు దిగారు. ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోవిడ్ వారియర్స్ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన నర్సులు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో వైద్య సిబ్బంది పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, మాజీ ఎమ్మెల్యే అనతి ప్రభుత్వం తీరుపై ఎండగట్టారు. రాష్ట్రంలో పన్నుల పెంపకం విధానంపై అయ్యన్న పాత్రుడు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పన్నులు పెంచితే ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈయన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి రాజకీయం చేయట్లేదండి, ప్రభుత్వ పరిపాలన చేయట్లే, ఈయన వ్యాపారం చేస్తున్నాడు. మీకు ఒకసారి బట్టల కొట్లు ఇప్పుడే సంక్రాంతి పండుగ వచ్చేసరికి 1+1 ఆఫర్ అంటాడు. తెలుసా మీకు? 50% డిస్కౌంట్ అంటాడు, కింద అప్ టు అని పెడతాడు, షరతులు వర్తిస్తాయని పెడతాడు. లేదంటే 50% డిస్కౌంట్ అని చెప్పి 1+1 ఆఫర్ అని చెప్పి ఒక చీరకే 2 చీరలు ధర వేసేసి మీకేమో ఒక చీర ధర తీసుకుని 2 చీరలు ఇచ్చినట్టుగా మీకు బిల్డప్ ఇస్తాడు. సేమ్ యాస్టీజ్ వ్యాపారం. మనోడు వ్యాపారస్తుడు, రాజకీయ నాయకుడు ఏం కాదు జగన్మోహన్ రెడ్డి. ఓవరాల్ గా చెప్పాలంటే వ్యాపారస్తుడు, అతను వ్యాపారమే చేస్తాడు. ప్రజల సంక్షేమం అతనికి ఏం తెలుసమ్మా? ఈరోజు అమ్మఒడి అని చెప్పి నీ 2 కొడుకులు ఉంటే 2 కొడుకులు కాదు ఒక కొడుకే వేస్తాను అన్నావు. మీరు కూడా ఏమీ మాట్లాడలేక 2 పిల్లలు కాదు కదా ఎవడో ఒకడికి వచ్చిందిలే అని చెప్పి ఆ 15,000 రూపాయలు నువ్వు తీసుకున్నావు. 15,000 రూపాయలు తీసుకున్న వెంటనే కరెంటు బిల్లు వచ్చింది. నేను ఏమన్నానంటే మనం స్టేట్మెంట్ ఇచ్చాను, కమిషనర్ గారు ఈ చట్టం గురించి ఎవరికి తెలియదు, ఒకసారి ఊళ్ళో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల్ని, అన్ని పార్టీల నాయకుల్ని, వ్యాపార సంస్థలని, ముఖ్యమైన ఆడవాళ్ళందరూ పిలిచి కూర్చుని ఇలాగే మీటింగ్ పెట్టి ఇదిగో చట్టం, ప్రభుత్వం ఈ చట్టం చేస్తే చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా నీకు, ఎందుకు చెప్పట్లేదు? సో ఏదో పంట పోయిందనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రైతుకి ఇన్సూరెన్స్ ఇస్తారు. కానీ పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు కట్ట మనిషి ఎవరికైనా. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు, కింద కూర్చున్నారు చూసారా? దానికోసమే దాని సమాధానం చెప్పకపోతే కిందకి కూర్చున్నారు. అప్పుడు ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఆవేదన పడద్దు, ఇప్పుడు కడతా అన్నాడు. ఇప్పుడు పంట పోయిందా చచ్చిపోయిందా చూసి కడతాను ఎవరన్నా? ఏడే పొరవం తాలేదండి ముఖ్యమంత్రి. అశోక్ బంగ్లా పార్టీ కార్యాలయంగా ఉంటే ఇబ్బంది ఉందని ఏ ఒక్క నాయకుడు అనలేదని తెదేపా విజయనగరం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు బొద్దుల నరసింగరావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇప్పటికైనా కార్యాలయం బోర్డు తీసేస్తే గౌరవంగా ఉంటుందన్నారు. నిర్ణయాలు తీసుకునే ముందు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలుసుకోవాలని సూచించారు. జిల్లాలో పార్టీ అశోక్ నాయకత్వంలోనే పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో కేవలం చివరి 4 రోజులు వచ్చి తిరిగామని అనిపించుకున్నారని విమర్శించారు. కేఎల్పురం యువజన వసతి గృహం పక్కన ఎకరా స్థలం ఉందని 33 సంవత్సరాలకు లీజుకు కేటాయించారని, అభివృద్ధి చేస్తామనుకున్న సమయంలోనే ఎన్నికలు వచ్చాయన్నారు. ఇది వాట్సాప్ ద్వారా ప్రారంభం చేసి పార్టీ బ్రహ్మాన్ని తీసుకుంది. మన జిల్లా కోసం కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఈ సర్క్యులర్ జరగకుండా బ్రహ్మాన్ని తీసుకోవాలని చెప్పి కొంత ఎప్పుడు ఉంది. కానీ ఇప్పుడు ఈ బంగ్లాలో వస్తే మాకు ఇబ్బంది ఉందని, కానీ ఈ బంగ్లాలో చెట్టు వస్తే మాకు ఇబ్బంది ఎవరు అనలేదు. ఎందుకైతే వచ్చిందో ఆవిడకైతే ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎవరైతే చెప్పారో మిగతా డిస్కషన్ అయితే ప్రజల్లోకి దాకా వెళ్ళింది, కార్యకర్త కాకుండా ప్రజల్లోకి వెళ్ళింది. ఇది ఈ మధ్య కాలంలో సుమారు 2 వారాలు అనుకుంటాను తెలుగుదేశం పార్టీ కార్యాలయం విజయనగరం అని చెప్పేసి ఉంది. ఎక్స్ఎమ్మెల్యే గారు మేసాల గీత గారు ఇలాగ పార్టీ ఆఫీస్ కార్యాలయం పెట్టారని చెప్పేసి మా కార్యకర్తలు ఏంటంటే ఒకసారి పార్టీ ఆఫీస్ కూడా దృష్టిలో పెట్టడం జరిగింది. అక్కడ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి కూడా
ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గేట్లు మూసారు, మేము అందుకని ప్రజాసేవ చేయడానికి మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసామని ఒక మాట చెప్పారు. చక్కగా మా ఇంచుమించు 80 మంది కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరి ముందు కూడా ఆయన చెప్పి వెంటనే 2 రోజుల్లోనే ఈ ప్రాబ్లంని నేను ఇమీడియట్గా మాట్లాడి అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి చేస్తామని అన్నారు. అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు అందరూ కలిసిన తర్వాత మీరు సర్క్యులర్ పంపించండి, అంటే విధి విధానాలు పంపించండి, దానికి ఎలాగా మేము నడుచుకోవాలంటే నడుచుకుంటామని క్లియర్గా చెప్పడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు అయితే మాత్రం చాలా క్లియర్గా ఒక సర్క్యులర్ పంపించారు ఆయన సంతకం పెట్టి పార్టీ ఆఫీస్ నుంచి. సాయిధరం తేజ్ కేపీహెచ్బీలో సందడి చేశారు. కరోనా లాక్డౌన్ తర్వాత సినిమా థియేటర్లు తెరుచుకున్న తర్వాత మొదటి సినిమాగా విడుదలైన సోలో బ్రతికే సో బెటర్ సినిమా ప్రదర్శించబడుతున్న భ్రమరాంబ సినిమా థియేటర్ను ఆ సినిమా యూనిట్ సభ్యులతో కలిసి సుప్రీం హీరో సాయిధరం తేజ్ అభిమానుల మధ్య సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సినిమాను ఆదరించి అభిమానిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. Thank you. చాలా ఆనందంగా ఉంది. మీరందరిలాగా మా సినిమాని థియేటర్లో వచ్చి చూస్తున్నారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. తప్పకుండా తమ్ముడు చేస్తాను. థ్యాంక్ యూ. మీ సపోర్ట్, మీ ప్రేమ, మీ అమ్మ ఇలాగే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం ఇచ్చినందుకు నాకు చాలా చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జలవనరుల శాఖ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలకు ఒక్కో సీఈకి పర్యవేక్షణ అధికారిగా బాధ్యతలు. శ్రీకాళహస్తిలో పేదలందరికీ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 25,000 మందికి పట్టాలను అందించే దిశగా కార్యాచరణ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటి పట్టాల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కన్నబాబు. కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ పెట్టినా అక్కడికి వస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక. విశాఖ రుషికొండ బీచ్ కు అంతర్జాతీయ గుర్తింపు. ప్రపంచంలో 8 బీచ్లలో విశాఖకు స్థానం దక్కడంపై మంత్రి అవంతి శ్రీనివాసరావు హర్షం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.